ప్రొఫెసర్ కోదండరాం ఆదేశాల మేరకు ఈ రోజు ఖమ్మంలో తెలంగాణ జనసమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడిగిన సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాటి జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ పేరుతోటి ఒక కమిటీని తీసుకొని కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నీ కలుపుకొని 2009 కేసీఆర్ అరెస్ట్ తర్వాత చాప చుట్టేసి కేసీఆర్ మూలన పడేస్తే కోదండరాం గారు ఢిల్లీ వెళ్ళి ఎక్కే కడప దిగే కడప అనకుండా అందరినీ కలిసి కన్విన్స్ చేసి మేడం సోనియా గాంధీ గారి దగ్గర జైపాల్ రెడ్డి గారి ద్వారా వెళ్ళి నాటి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు మొదలు తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలను దృష్టిలో పెట్టుకొని వారు కూడా సమైక్యవాదం నుండి ప్రత్యేకవాదానికి తీసుకొచ్చిన ఘనత కూడా దాంట్లో ప్రొఫెసర్ కోదండరాం గారు జయశంకర్ గారు ఎంతో కీలక పాత్ర పోషించారు. జైపాల్ రెడ్డి గారు కూడా తెర వెనుకుండి పార్లమెంట్లో అన్నాడు బలంగా ఉన్న రాజకీయ పార్టీలను కూడా కన్విన్స్ చేసి మరి తెలంగాణ బిల్లు పెట్టిన రోజు వారు అమోఘమైన పాత్ర పోషించి మేడం సోనియా గాంధీ మనసు కరిగి తెలంగాణ తల్లి సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. ఆనాడు 2014 ఫిబ్రవరి 2వ తేదీనే ఈ తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు నియంత పాలనను ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పడి కేసీఆర్ అప్రజాస్వామిక చర్యలన్నింటినీ కూడా ఖండిస్తూ ప్రజల ఆనాడు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకా కమ్యూనిస్టులు కానీ నోరు మూసుకొని ఇళ్లలో పడుకుంటే ఇందిరా పార్కు రద్దు చేశారు. ధర్నా చౌక్ అని ఇందిరా పార్క్ రద్దు చేస్తే హైకోర్టుకు మా పార్టీ ప్రధాన ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి సారథ్యంలో మరి హైకోర్టుకు వెళ్ళి స్టే కూడా తేవడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పోడుభూముల సమస్య కానివ్వండి, నిరుద్యోగ సమస్య కానివ్వండి, కులంలోకి కొట్లాట అనే కార్యక్రమం నిజాం కాలేజీ గ్రౌండ్లో పెడితే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కోదండరాం సారు గృహాన్ని అర్ధరాత్రి ముట్టడించి తలుపులు బలగొట్టి ఆయన్ని అకారణంగా అరెస్ట్ చేసిన సందర్భం, ఆయనతో పాటు వందలాది మంది మా పార్టీ శ్రేణులను కూడా అరెస్ట్ చేశారు. అంటే ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడే ఏ శక్తినైనా ఏదో ఒక ముద్ర వేసి వాళ్ళు పక్కకు పడేసేటువంటి కార్యక్రమం దాన్ని కేసీఆర్ గారు స్వీకరించారు. కాబట్టి ఈ నియంత పాలనను తుదముట్టించాలనే సంకల్పంతో ప్రొఫెసర్ కోదండరాం గారి సారథ్యంలో కలిసి వచ్చే శక్తులతోటి సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయంగా మా పార్టీ గత 7 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. ఇవాళ